చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సబ్జెక్ట్ గురించి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. యాక్యురేట్గా ఎట్లా సబ్జెక్ట్ నుంచి మనం ప్రెడిక్షన్స్ని తెలుసుకోవచ్చు, ప్రెడిక్షన్స్ని ఇవ్వచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. రకరకాల అస్ట్రాలజీలో దోషాలు ఉంటాయి, యోగాలు ఉంటాయి. యోగాలు ఆనందపరిస్తే దోషాలు కింద భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని పాపులర్ దోషాలు ఉన్నాయి, లైక్ నాగదోషం, కాలసర్పదోషం, ఇట్లాంటి కుజదోషం. అమ్మో, దీన్ని మర్చిపోకూడదు. రైట్. అయితే ఈ నాగదోషం చాలా చాలా భయపెడుతుంది కూడా. ఈ నాగదోషం అంటే ఏంటి, ఎవరెవరికి ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది? ఒక్కొక్కసారి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్తో చాలా, అంటే అది చాలా ఎక్కువ రోజులు కూడా మన లైఫ్ని దానివల్ల పాడు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ దోషం ఉందిట అని బెంగబెట్టుకుని, లేకపోతే రకరకాల నిర్ణయాలు, ఇట్లా చాలా ఉన్నాయి దీని వెనకాల ఆస్పెక్ట్స్. అసలు ఇంతకీ నాగదోషం అంటే ఏమిటి? దీనికి ఇంత భయపడాల్సినటువంటి అవసరం ఉంటుందా? దీనికి నివృత్తి మార్గాలు ఉన్నాయా? ఈ విషయాల మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే నాగదోషం అనేది ప్రధానంగా అయితే రాహుకేతు పరంగా వస్తుంది. అయితే కొన్నిసార్లు కుజుడితో రాహు కలిసినా, కుజుడితో కేతు కలిసినా కూడా దాన్ని కూడా నాగదోషం. అంటే ప్రాథమికంగా ఈ 3 గ్రహాలు, అందులో ఎక్కువ శాతం అయితే కనుక రాహుకేతువుని మనం తీసుకోవాలి. కానీ కుజుడితో కలిసిన సందర్భాల్లో కూడా కొన్నిసార్లు దాన్ని సర్పదోషంగానే తీసుకోవాలి. అయితే 100కి 70 నుంచి 80% వరకు ఏదో ఒక సర్పదోషం అయితే కనుక నేను చూసిన లక్షలాది జాతకాల్లో అయితే కనిపిస్తుంది. ఉంటాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ కామనే, కానీ భయపడాలి. ఎందుకు భయపడాలి? మీరు కూడా భయపడాలి అని చెప్తారా? అది భయపడటం అంటే ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తున్నాం, జ్యోతిష్యము అనేది భయపెట్టడానికి కాదు, ఒక మార్గం చూపించడానికి. సో రాహుకేతోటి ఇప్పుడు మనం దోషము, శాపము ఇలా రకరకాలైన పేర్లు పెట్టచ్చు. లేదు వాడుక భాషలో, ఇంకా అచ్చ తెలుగులో పామర భాషలో మాట్లాడాలంటే, అరే నీ జాతకంలో రాహు చెడిపోయాడరా, నీ జాతకంలో కేతు చెడిపోయాడరా. చెడిపోవటం అన్నా కూడా ఒక్కోసారి అది శాపమో దోషమో కావచ్చు. సో భయపడటం అనేది ఎందుకంటే కనుక మనకి సాధారణంగా ఈ హిందూ పురాణాలలో బేస్ చేసుకుంటే కనుక మనం ప్రతిదీ కొద్దిగా భయపెట్టే చెప్పాం. అంటే అన్నం తినకపోతే పిల్లాడికి ఏం చెప్తుంది తల్లి, అరే నువ్వు చీకటి గదిలో పెడతాను, ఇంకో గదిలో పెడతాను అనే చెప్తుంది. అవును. సో భయము నేర్పటము అనేది మన పద్ధతిలో ఉంది. సో భయం లేకపోతే మీ జీవితం మీద మీకు కంట్రోల్ పోతుంది. డెఫినెట్లీ. సో అందుకని భయం అంటున్నాం అంతే తప్ప, మీ జాతకంలో రాహుకేతుతో ఈ రకమైన ప్రభావం ఉంది కాబట్టి మీరు దాన్ని ఎలా అవాయిడ్ చేస్తారు? అంటే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి మీరు. అంతేగాని ఒక అతిలితో వెళ్ళిపోవద్దు, లేదా అతి సాహసంతో వెళ్ళిపోవద్దు అనేది. అండ్ అది అన్నిట్ల మీద కూడా ఇంపాక్ట్ చూపించదు, ఏదో ఒక అది ఏర్పడిన ప్లేసులు బట్టి. దట్స్ వాట్. యా, రైట్. సో ఇప్పుడు మనకి జనరల్గా అయితే కనుక 1వ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా 7వ స్థానంలో కేతు ఉంటాడు. సో ఈ గ్రహాలన్నిటి మధ్య, అంటే ఇప్పుడు ఒకటి ఉదాహరణకి మేష రాశి తీసుకుందాం, 7వ రాశి తులారాశి తీసుకుందాం. ఈ మేషం నుంచి వృషభంలో కొన్ని గ్రహాలు, తర్వాత మిథునంలో కొన్ని గ్రహాలు, ఇలా మొత్తం గ్రహాలన్నీ కూడా ఈ రాహు కేతు మధ్య ఉండిపోయాయి. లేదు మేషంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా వ్యతిరేక దిశల్లో ఉంటారు కదా, సమసప్తకంలో ఉంటారు. సమసప్తకం. సో దాన్ని ఆ మధ్యలో ఉండే ప్లానెట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్పుడు మనం సంపూర్ణ కాలసర్పదోషం అంటాం. ఇది నెంబర్ 1. అయితే ఈ సంపూర్ణ కాలసర్పదోషం అనేది కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది. అందరికీ సంపూర్ణ కాలసర్పదోషం అనేది ఉండదు. మొన్న ఈ మధ్యన ఇటీవల అయితే కనుక మనకి ఇంచుమించుగా మొన్న మార్చి జూలై మధ్య పుట్టిన వాళ్ళు ఎక్కువ మందికి సర్పదోషం ఉంది. సంపూర్ణ కాలసర్పదోషం ఉంది. ఆ టైంలో పుట్టిన వాళ్ళందరికీ ఎక్కడొక్కడ ఉంటుంది. సో అలాగే ఇది దాని పద్ధతి ఎక్కువ, అంటే అది దోషము అంటాము, దాన్ని కాలసర్ప యోగము అన్నాము. అంటే ఇది శాపానికి దోషానికి కొద్దిగా భిన్నమైనది యోగం. అంటే సంపూర్ణ కాల సర్ప యోగము అదే దోషము కూడా. అంటే ఒక వయసు దాకా అది మన శాపంలా వెంటాడుతుంది, ఆ తర్వాత అదే మనకి యోగాన్ని ఇస్తుంది. అంటే మనకి ఇవాళ ఎవరైతే సెలబ్రిటీస్గా వర్ణించబడే సచిన్ టెండూల్కర్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా కాలసర్పదోషం అనేది ఉంది. తర్వాత భారతదేశానికి స్వతంత్రం కూడా కాలసర్ప యోగంలోనే వచ్చింది కాబట్టి మధ్యలో ఒడిదుడుకులు ఉంటాయి అనేది కూడా ఒక పద్ధతి. కానీ ఈ పాక్షిక దోషాలే ఎక్కువ మంది జాతకాల్లో చూస్తాం. పాక్షిక దోషాలు అంటే ఏంటంటే
ఈ రావుకేతు మధ్య గ్రహాలన్నీ ఉండిపోక్కల్లా కొన్ని బయట వచ్చేస్తాయి. కానీ ఈ రావుకేతు ఉన్న ప్లేస్ని బట్టి దాన్ని సర్పదోషం అన్నాం, పాక్షిక సర్పదోషం. వీళ్ళకి మనము హిందూ మెథాలజీ ప్రకారం అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కనుక ఎవరైతే పాముని ప్రత్యక్షంగా చంపారో వాళ్ళకి కాలసర్పదోషం వస్తుంది. ఎవరైతే చంపుతున్నప్పుడు చూశారో చూసారు, వాళ్ళకి పాక్షికం. లేదా నువ్వు చంపమని నీకు ఒక కత్తో కర్రో ఇచ్చారు, ప్రోత్సహించారు, సహాయపడ్డారు, సహాయపడ్డారు, వాళ్ళకి పాక్షిక దోషం వస్తుంది. చూసే వాళ్ళకి అదేగా చోద్యం చూస్తూ ఉంటారు చోద్యం చూసే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా వస్తుంది. సో అలాంటివన్నీ పాక్షిక సర్పదోషాలు అంటాం. కానీ మనం అనేది ఏంటంటే సరే ఈ దోషాలను మిమ్మల్ని భయపెట్టడం అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ లగ్నంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, అంటే దాని అర్థం ఏంటి? 7వ భావం చెడిపోయినట్టే, మీ లగ్న భావం చెడిపోయినట్టే. ఓకే. సో లగ్నం చెడిపోతే ఏమవుతుంది? మీ కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి. ప్రతి దాంట్లో కూడా ఒక ఒత్తిడి ఎదుర్కోవటం అనేది ఉంటుంది. సప్తం అనేది చెడిపోయింది అనుకోండి, భార్యాభర్తల స్థానం బాగుండదు. అందుకని మనమేం జాగ్రత్త తీసుకోవాలి? మీకు మంచి భార్య లేదా మంచి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం తక్కువ ఉంది కాబట్టి నువ్వు ఈ జాగ్రత్తలు పడు, ఓకే, సరైన కంపబిలిటీ చూసుకో రైట్ అనేది మనం హెచ్చరిస్తున్నాం. అంతే తప్ప భయపెట్టడానికి కాదు. కరెక్ట్, సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. మానసిక వికాసం కలిగించడం కరెక్ట్ అనేది ప్రధాన ఉద్దేశం. జ్యోతిష్యము అంటే వెలుగు చూపేది, అంతేగాని మిమ్మల్ని చీకట్లో ముంచేది కాదు. కరెక్ట్ సార్. అది ఎలా అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, రైట్. ఈ లగ్నంలో గనక రాహు ఉంటే మరి అది ఇబ్బంది పెడుతుంది తనోభావాన్ని అంటున్నారు. మరి ప్రతి గ్రహానికి కూడా ఉచ్చ స్థితిని నీచ స్థితిని చెప్పింది శాస్త్రం. రైట్. ఇదే రాహువు ఒకవేళ వృషభంలో ఉన్నాడు, ఉచ్చ స్థితిని పొందున్నాడు, అప్పుడు ఎటువంటి పరిస్థితి? అదే వాళ్ళ లగ్నమైంది, అప్పుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? అప్పుడు కూడా అంటే ఇక్కడ వృశ్చికం మనకు వృషభంలో ఓచ్ అని చెప్పాం, లేదా మిథునంలో ఓచ్ అని చెప్పాం. అక్కడ ఓచ్ అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఉండే నక్షత్రం బట్టి, అక్కడ వృషభంలో అయితే కనుక ఖచ్చితంగా ఏమంటే ముగశిర నక్షత్రం ఉంటుంది. ముగశిర నక్షత్రంలో కుజుడు నక్షత్రంలో రావు కానీ కేతు కానీ పడితే ఇంపాక్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. బాగుంటుంది. ఇప్పుడు రోహిణి కానీ కృతికలో కానీ మాత్రం ఉంటే ఓకేనా? కొంతవరకు ఓకే. సో అందుకే మనకి ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే దాని తీవ్రత ఎంత శాతం అనేది నక్షత్రం బట్టే తెలుసు. నక్షత్రం బట్టి ఒకటి, తర్వాత దాన్ని వీడు ఎంతవరకు అనుభవిస్తాడు. అంటే ఈయనకి అన్ని పరిపూర్ణమైన యోగం ఇచ్చే దశలే నడుస్తున్నాయి అనుకుందాం, దాని ఇంపాక్ట్ అంత ఉండదు. నన్ను పలానా జ్యోతిష్యుడు పెద్దగా భయపెట్టేశాడు, నీ జీవితంలో అదైపోతుంది ఇదైపోతుందని, నాకేమీ అవ్వలేదు, అడుగొడ్డేసి కూర్చున్నానంటే ఆ జీవితం వాడికి ఆ అనుభవించే దశలు రాలేకపోవచ్చు. దాన్నే కర్మ అంటున్నాం. సో నీ కర్మ సిద్ధాంతం వరకు నువ్వు ఎంతవరకు అనుభవిస్తామనేది దాన్ని బట్టి తెలుస్తుంది. సో అది ఆ తీవ్రత ఇప్పుడు 4వ ఇంట్లో ఉన్నా కూడా ఉంటుంది. అంటే ఇంట్లో సుఖం లేకపోవటం, 4 అనేది ఇల్లు, లేదా అమ్మకి బాగుండకపోవటం, అమ్మ సుఖం తక్కువ ఉండటం, ఇది 4వ ఇల్లు. అంటే వరుసగా ఒకసారి చెప్పేసుకుంటే సార్, ఫస్ట్ రెండో లగ్నంది చెప్పారు, ధనస్థానంలో కుటుంబ స్థానంలో రాహు కానీ కేతు కానీ ఉంటే అంటే కుటుంబ స్థానంలో కేతు ఉంటే అంత ఇబ్బంది అనేది ఉండదు, కానీ రాహు ఉంటే ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఎక్కువ శాతం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవ్వడానికి ఉంటుంది. ఒకసారి బాల్యంలో మనం దత్తతలే ఉంటాయి కదా కొన్ని జాతకాలు, అలా ఒకసారి మన కుటుంబం నుంచి వేరు కావటం. సో మన కుటుంబం నుంచి వేరు కావటం కానీ మన కుటుంబానికి అతీతంగా వేరే మతంలోకి వెళ్ళటం కానీ వేరే కులంలోకి వెళ్ళటం, అలాంటివన్నీ కూడా 2వ ఇంటి బట్టి ఉంటాయి. అంటే అక్కడ ఖచ్చితంగా రాహు ఉంటే ఇబ్బంది అవుతుంది. అయితే 3వ ఇంట్లో రాహువును తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు 9వ ఇంట్లో కేతు వస్తాడు. అది పాక్షికంగా వేసుకోవాలి. అంటే ఈ 3వ ఇంట్లో రాహు కానీ కేతు కానీ ఉంటే ఈ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ సరిగ్గా సాగవు. భాగ్యంలో ఉంటే తండ్రి సుఖం తక్కువ ఉండటం అనేది, తర్వాత అదృష్టం పడుతున్నట్టే పట్టి జారిపోతూ ఉండటం అనేది. సో ఈ 3, 9 అనేది మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం జాతకాలు. చాలా అత్యధిక భాగం 3, 9 ఒకటి, 5, 11 ఒకటి ఉంటాయి. సో ఇవి 2 ప్రతి జీవికి చాలా ఇంపార్టెంట్. సో 199% మందికి ఒక్కోసారి ఇవే ఉంటాయి, 3 కానీ 9 కానీ 5 కానీ 11 కానీ. సో 4, 10 అనేది ఇంతకీ చెప్పాను, తల్లి కొద్దిగా సుఖం తక్కువ ఉండటం. 10 అన్నది ఉద్యోగాలు మనం ఏ వృత్తి ఎంచుకున్నా అక్కడ సరైన సుఖం పొందలేకపోవటం, ఉన్నట్టుండి ఎదిగి పడిపోతూ ఉంటాం, అది 10 ఏళ్ళు. 5, 11 చాలా ఇంపార్టెంట్. 5, 11 ఏంటంటే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే సంతానంలో ఒకసారి దోషాలు వస్తాయి. 5 సంతానం కాబట్టి కామసుఖం అనేది నిర్దిష్టంగా సాగదు. తర్వాత వచ్చేప్పటికి ఇబ్బంది ఏంటంటే ప్రాథమికంగా మన బుద్ధి మనకు ఉపయోగపడకుండా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది బుద్ధి జ్ఞానానికి సంబంధించింది. సో మనకేమో కన్ఫ్యూజ్ చేస్తుంది, అవతల వాళ్ళకి కరెక్ట్ చెప్పగలం. సో
11 అంతే. 11 అనేది లాభం. మీరు ఎందులో తీసుకున్నా లాభమే. అవును సార్. అంటే ఒక ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం సౌఖ్యవంతంగా ఉంటుందా లేదా అంటే చివరి ఇంకొక 10 నిమిషాల్లో మనం గమ్యం చేస్తాం అనుకో పంచర్ పడుతుంది అది. అట్లా సో ఇబ్బంది పడుతుంది. ఆ లాభం అనేది ఎక్కడైతే కరెక్ట్గా కలగాలో అక్కడ కరెక్ట్గా లాభాన్ని అనుభవించలేకపోవటం 5-11. ఈ 5-11 చాలా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. చాలా అదే ఎక్కువ జాతకాలు కూడా ఉంటాయి. రైట్. ఇక 6-12 సార్. 6-12 పెద్దగా దాన్ని సర్పదోషంగా భావించక్కర్లేదు. అక్కర్లేదు. మహా అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి కానీ దాని సర్పదోషం అనలేదు. బాగా సర్పదోషం అనేది ఏంటంటే కనుక 1-7, తర్వాత 3-9, 5-11. మిగతావన్నీ కూడా రావుకేతు ఉండే పరిస్థితులు బట్టి తప్ప వాడిని శాపంగా పరిగణించలేము. రైట్. కానీ మళ్ళీ కుజుడితో కలిస్తే మాత్రం శాపం. ఇదే ఏ స్థానంలో ఉంది? ముఖ్యంగా కుజరాహువులు కలిస్తే శాపం. కుజ రాహుల్ కేతువుల కన్నా కూడా కుజరాహువులు కలిస్తే శాపంగానే తీసుకోవాలి. పరిహార మార్గాలు ఏమిటి సార్? ఎక్కడైనా ఉండనివ్వండి, రాహు కానీ కేతు కానీ మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, కాలసర్ప దోషం యోగం కింద మారాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా చేయవలసింది ఏంటి అంటే కనుక నాగగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించగలగటం అనేది ఒకటి. అది ఈ రోజుకి కనీసం క్రమం తప్పకుండా 27 సార్లు కనీసంలో కనీసం 1 సంవత్సరం పాటు చదవాలి. ఆడవాళ్ళు కూడా చదవచ్చా? ఎవరైనా చదవచ్చు. దానికి ఏం పెద్ద తలంటు పోసుకోవాలా, ఉపవాసాలు తినాలా, నీసు మేము తింటామండి తినచ్చా తినకూడదా, ఉల్లిపాయ తినచ్చా తినకూడదా, అలాంటివి ఏం లేదు. ఎటువంటి నియమాలు లేవు, చక్కగా చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటారనేది మనకి ముఖ్యం. అంటే ఎంత శ్రద్ధ చూపిస్తారనేది ముఖ్యం. అది ఓం నవనాగాయ విద్మహే అనంతశేషాయ ధీమహి తన్నో పనింద్ర ప్రచోదయాత్. ఇది 27 సార్లు చదువుకోవటం. లేదు మీకు ఇంకా మాకు నోరు అనర్గళంగా తిరుగుతుందండి, కొద్దిగా కష్టమైనా సరే ఒక 5 నిమిషాలు కూర్చొని చెప్పిస్తాను అంటే కనుక సర్పసూక్తం అని ఉంటుంది. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ సర్పసూక్తం అనేది చదువుకోవటం. తర్వాత మనకి అందరికీ తెలిసిన పద్ధతిలో రావుకేతు అంటే కాళహస్తి అనుకోండి, మోపిదేవి అనుకోండి, క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో కూడా మనం అంటే ఒకసారి చేసి ఆగిపోకూడదు. కనీసం 3-4 సార్లు చేసుకుంటే కనుక ఖచ్చితంగా శాశ్వత పరిహారం అనేది ఉంటుంది. తర్వాత ఎవరికైతే సర్పదోషము లేదా రావుకేతు ఇంపాక్ట్ ఉంటుందో వాళ్ళ ఇళ్ళలో ఉత్తరం గోడకి అంటే ఉత్తరం వైపు ఉండే గోడకి నెమలి పించాలు పెట్టినట్టయితే కనుక మంచి ఫలితం వస్తుంది. అద్భుతం. సో ఆ రకంగా చేసుకుంటే బాగుంటుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్గా మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు కూడా. ఎందుకంటే భయపడడానికి కాదు, ఇది ఉన్నది, శాస్త్రం ఉన్నది, అటు పక్క ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పడానికి మాత్రమే. అది వాళ్ళు గ్రహించాలి. ఇది గ్రహించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే.